stages. So how sports and running helps that is you are more in touch with your body, you notice changes more easily, and when you see that there are some changes that need to be taken care of, you can go and visit a doctor. Sometimes people don't notice the changes and then it becomes critical. So if you want to make sure any disease, it doesn't have to be cancer. If you catch it early, it can be cured more easily. That is one of the main messages of Zydus Pilgrim. దీనికి ఇదిమిద్దంగా ఖచ్చితంగా కారణం చెప్పలేం కానీ ప్రపంచంలో భారతదేశంలోనే ఇలా చిన్న వయసులోనే ముఖ్యంగా 20 నుంచి 40 ఏళ్ళ వయసులో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ కనుగొనబడుతున్నాయి. ఈ యంగ్స్టర్స్ లో ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు అవి చాలా వేగంగా పాకుతాయి, అంటే అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తాయి. వాటిని స్పెషల్ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. వీరిలో కొంతమందికి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా ఉండవచ్చు. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే వారి తల్లిదండ్రులకు ఉన్నదని కాదు, వారి ఓన్ జీన్స్ లో మ్యుటేషన్ చెందటం వల్ల, ముఖ్యంగా BRCA1 BRCA2 జీన్స్ మ్యూటేట్ చెందటం వల్ల ఈ క్యాన్సర్ వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకనే చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా అగ్రెసివ్ గా ట్రీట్మెంట్ చేయడం అవసరం. వారికి ముందుగా ఈ జన్యు పరీక్ష నిర్వహించి, ఇది మన భారతదేశంలో అన్ని చోట్ల ఇప్పుడు అందుబాటులో ఉంది, తక్కువ ఖరీదులోనే ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఆ జన్యు పరీక్ష చేసుకోవడం ద్వారా వారికి ఆపోజిట్ బ్రెస్ట్ లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎంత, వారికి అండాశయంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు అంతా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిసీజే. బ్రెస్ట్ క్యాన్సర్ ఎస్పెషల్లీ ఊబకాయం ఎక్కువగా ఉన్న స్త్రీలలోను, స్మోకింగ్ ఆల్కహాల్ తాగే స్త్రీలలో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. ముఖ్యంగా నైట్ టైం వర్క్ చేసే విమెన్ లో, ముఖ్యంగా మీరు గచ్చిబౌలిలో చూసినట్టయితే టాల్ టవర్స్, వెల్ లిట్ టవర్స్, రాత్రంతా టవర్స్ లో లైట్లు, అందరూ స్త్రీలు పురుషులు పనిచేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఈ రాత్రిపూట పనిచేసే స్త్రీలలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వారిలో ఈ రెగ్యులర్ ప్యాటర్న్, దాన్నే సర్కేడియన్ రిథమ్ అని కూడా అంటారు, అది డిస్టర్బ్ అయినప్పుడు వారిలో నార్మల్ గా చక్కగా ఎర్లీగా 8:30-9 కల్లా పడుకున్నట్టయితే, గాఢ నిద్రపోయినట్టయితే పొద్దున్నే 1:32కి స్త్రీలలోను పురుషుల్లో కూడా మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి ఈ నైట్ టైం పనిచేసే వాళ్ళలోను, లేట్ గా పడుకునే వాళ్ళలోను, రాత్రంతా ఇప్పుడు స్త్రీలంతా పని చేసుకుంటూ లేట్ గా వర్క్ చేసుకుంటూ అలా ఇంటికి వచ్చి టీవీ చూస్తూ ఆ తర్వాత పడుకొని మళ్ళీ ఆ బ్లూ స్క్రీన్, మొబైల్ స్క్రీన్ చూస్తూ నిద్రపోయినట్టయితే ఖచ్చితంగా వారిలో ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. వారిలో ఇలాంటి హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్స్, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.